వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవి నాయుడు ఇక మాజీ మంత్రి రోజాపై వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలే గుప్పించారు. అయితే మాజీ క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు అప్పట్లో రోజా. అయితే ఆవిడికి ప్రాథమిక అంశాలపై కూడా మినిమం అవగాహన లేదని కూడా ఎద్దేవా చేశారు. అసలు ఆవిడ మంత్రి అయ్యుండి కనీసం ఏషియా గేమ్స్ అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తిని మరి మంత్రిని చేయటం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందన్నారు. ఇది మన రాష్ట్ర క్రీడాకారుల దౌర్భాగ్యం అని కూడా మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా పోలీసులను కించపరిచేలా మాట్లాడడమే ఆమె ఎంత సంస్కారవంతురాలో తెలుస్తోంది. సంస్కారహీనతకి ఆమె ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు చెప్పాలంటే రాష్ట్రానికి పట్టిన దరిద్రమే రోజా. ఆవిడతో పాటు ఇంకా కొంతమంది మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, కొడాలి నాని, పేర్ని నాని. ఇలాంటి నాయకులే అని కూడా ఆయన స్ట్రైట్గానే ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయని కూడా రవి నాయుడు చెప్తున్నారు. కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే ఎంతో శ్రమించాలి. అసలు వీళ్ళైతే పరిశ్రమలను రాష్ట్రానికి రాకుండా చేయటంలో దిట్ట అన్నారు. వైసీపీ నాయకులు ఇప్పటికీ కూడా రాష్ట్రానికి పరిశ్రమలు రావటాన్ని అడ్డుకుంటున్నారని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులని కూడా నిలిపివేయండి అని కోరుతూ ఇప్పటికీ ఆర్థిక శాఖ మంత్రికి లేఖలు కూడా రాశారు. వాళ్ళు ఇంకా లేఖలు రాయటం వారి రాష్ట్ర వ్యతిరేక విధానాలకు నిదర్శనమని కూడా పేర్కొన్నారు. మరి రాయలసీమ కోసం ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఇంకా ముసలి కన్నీరు కాచటం మానేసి అసలు మీకు నిజంగా దమ్ముంటే కడప స్టీల్ ప్లాంట్ సాధన కోసం పోరాడండి అని కూడా వైసీపీ నేతలకి హితవు పలికారు. మరి జగన్ పాలనలో కనుక చూస్తే సీమకి ఒక్క పరిశ్రమైనా తెచ్చారా, ఇదేదో చేశామని అంటున్నారని కూడా మాట్లాడుతున్నారు. ఇక చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే రాయలసీమ రూపురేఖలు కూడా మారాయని రవి నాయుడు స్పష్టం చేశారు. పారిశ్రామిక విప్లవంలో భాగంగా అనంతపురానికి కియా పరిశ్రమను తీసుకొచ్చారు. ఇప్పుడు వేలాది మందికి అక్కడ ఉపాధి కల్పించారని కూడా తెలిపారు. కియా పరిశ్రమతో పాటు అనుబంధ పరిశ్రమలు రావటం వల్ల ఇప్పుడు సీమ ఆర్థికంగా ఎంతో బలమైందన్నారు. ఇక ఐఐటి, ఐసర్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చి ఇప్పుడు ఏపీ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని కూడా చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలన కనుక చూస్తే అసలు యువతకు నిరుద్యోగంలోనే ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్ళిపోయింది. రాజకీయ ప్రయోజనాల కోసమే పాలన సాగించారు తప్ప ప్రజల మీద ఎటువంటి మమకారం లేదని కూడా విమర్శలు చేశారు. ఇక అన్నిటికన్నా పెద్ద విషయం వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారిని ఆయన్ని కూడా రాజకీయాలకి వాడేసుకున్నారని, టీటీడీ ఆస్తులను యథేచ్ఛగా కాజేశారని కూడా రవినాయుడు ఆరోపిస్తున్నారు. ఇంకప్పట్లో అక్కడ ప్రశ్నించిన విద్యార్థులు యువతపై అక్రమ కేసులు పెట్టి వాళ్ల గొంతు నొక్కేసే ప్రయత్నం చేశారని కూడా మండిపడ్డారు. అసలు ప్రజాస్వామ్యం ప్రశ్నించడం నేరం కాదు, కానీ వైసీపీ ప్రభుత్వానికి అది అస్సలు సహించదని కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చి నిరుద్యోగ యువతకి భరోసా కల్పించిందని కూడా తెలిపారు. రాష్ట్రం ఇప్పుడు గాడిలో పడింది, అభివృద్ధి పదంలో వేగంగా దూసుకుపోతోంది, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేస్తున్నారని కూడా చెప్పారు. అయితే వైసీపీ నాయకులు కూడా తమ రాజకీయ ఉనికిని కాపాడుకోండి, కానీ కాపాడుకోవడానికి అసత్య ప్రచారాలే చేస్తున్నారు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి మాట్లాడని కూడా సవాల్ చేస్తున్నారు. ఇక రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే ఓర్వలేకపోతూ కుట్రలు చేస్తున్నారని, ప్రజలన్నీ గమనిస్తున్నారు, ఇంత బుద్ధి చెప్పినా కూడా బుద్ధి రావట్లేదని హెచ్చరించారు. తిరుపతి వేదికగా సాగిన ఈ సమావేశంలో వైసీపీ వైఫల్యాలను, కూటమి ప్రభుత్వ లక్ష్యాలను కూడా రవి నాయుడు పోసగుచ్చినట్లుగా వివరించారు. ఇలా చెప్పుకుంటే ఇంకా చాలా ఉంటాయి. మరి దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.